హాయ్ ఆల్. ఇప్పుడే మన సూర్యాది రెట్రో మూవీ చూసి వచ్చా. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఇది నా పర్సనల్ ఒపీనియన్, అందరికీ నచ్చకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కార్తిక్ సుబ్బరాజ్ గారి టేకింగ్ కానీ అతని వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ నచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. మిగతా వాళ్ళకి కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి, దానికి నేనేం చేయలేను. ఓకే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే ఒక రౌడీలా ఉంటాడనమాట. ఆ లైఫ్ అంతా వదిలేసుకుని నార్మల్ లైఫ్ లీడ్ చేసి హీరోయిన్ని పెళ్లి చేసుకుని నార్మల్గా ఉండాలి, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఉండాలి అని అనుకుంటాడు. ఇంతకీ క్లైమాక్స్ వచ్చేసరికి తను అనుకున్నట్టుగా హీరోయిన్తో హ్యాపీగా ఉన్నాడా లేదా అన్నది మనకి స్టోరీ అన్నమాట. కానీ కార్తిక్ సుబ్బరాజ్ గారిది డైరెక్షన్లో ఆయన ఏం చేస్తారంటే డిఫరెంట్ టాపిక్స్ని తీసుకుని స్మూత్గా బ్లెండ్ చేస్తారు. అతని వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అలాగే ఉంటుంది. ఈ మూవీ మనకి 5 ఫేజెస్లో చూపిస్తాడు. ఫస్ట్ది లవ్, నెక్స్ట్ది లాఫ్టర్, తర్వాత కల్ట్, తర్వాత దమ్మం, లాస్ట్ది ద వన్. ఇలాగా మనకి 5 పేజెస్లో చూపిస్తారు అనమాట. ఫస్ట్ వచ్చేసి లవ్, మన హీరోయిన్ని ఎంతగా లవ్ చేస్తున్నాడు, తన కోసం ఎక్కడి దాకా వెళ్ళగలడు అన్నది మనకి దాంట్లో చూపిస్తారన్నమాట. సెకండ్ వచ్చేసి లాఫ్టర్, మనకి హీరోకి ఒకటి ఉంటుంది అనమాట. తను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నవ్వడు. ఎందుకు నవ్వడం అనేది మనకి లాస్ట్ క్లైమాక్స్లో దాన్ని పే ఆఫ్ ఇస్తారు. అదైతే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే కల్ట్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు కొంతమందిని టార్చర్ చేయడం కానీ ఇట్లా చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ కల్ట్కి మన హీరోకి సంబంధం ఏంటని అది మీరు మూవీలోనే చూసి తెలుసుకోవాలి. దీని గురించి నేను పెద్దగా రివీల్ చేయట్లే. ఇంకొకటి ఏంటంటే దమ్మం అంటే పర్పస్ మాట. మన హీరో ఈ వెళ్ళే జర్నీలో తన పర్పస్ ఏంటని తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తాడనమాట. తన లైఫ్కి పర్పస్ ఏంటని పాయింట్ని చూపిస్తారు. అదైతే చాలా బాగుంటుంది. దానికి కూడా క్లైమాక్స్ వరకు ఓపిక పట్టాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ద వన్. మూవీలో అన్నిటికన్నా ద హైలైట్ ఫేజ్ ఏదైనా ఉందంటే అది ఇదేమాట, ద వన్. ఈ ఫేజ్లో ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేసుకొచ్చిన స్టోరీని వీళ్ళు దీంట్లో ట్విస్ట్లు కానీ అవన్నీ రివీల్ చేస్తారు. హీరో యొక్క పర్పస్ ఏంటో అవి చూపిస్తారు. నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, లాఫ్టర్ ఫేజ్లో నవ్వు గురించి, దానికి పే ఆఫ్ ఇస్తారు. అది కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ 5 ఫేజెస్లో ఒక 2 ఫేజ్లు అనేవి బోర్ కొడతాయి. కానీ కొంచెం ఓపిక్గా చూస్తే ఈ ఫేజెస్ అన్నిటిని కలిపి లాస్ట్ క్లైమాక్స్లో మనకు చూపిస్తారన్నమాట. ఆ క్లైమాక్స్ అనేది బాగుంటుంది. సో అందుకే చెప్తున్నా, ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ కార్తిక్ సుబ్బరాజ్ గారి టేకింగ్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది అన్నమాట. కమింగ్ టు ద పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి మేజర్ పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ మాట. మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు, చాలా బాగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయితే చాలా బాగుంటాయి. కొన్ని సీన్స్కి వేరే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వస్తూ ఉంటాయి మాట. అవి చాలా బాగున్నాయి. జైల్ సాంగ్ ఒకటి ఉంటుంది, అదైతే క్రేజీ మాట, అంటే ఎమోషనల్ సాంగ్. అదైతే చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఇంకొచ్చేసి సినిమాటోగ్రఫీ, ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంటుంది. కొన్ని ఫ్రేమ్స్ అయితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసి వాల్పేపర్ సెట్ చేసుకో, అంత బాగుంటాయి. ఇంకొకటి సూర్య యాక్టింగ్ మనం చెప్పక్కలే, హీజ్ అన్ వర్సటైల్ యాక్టర్, అందరికీ తెలిసింది. ఈ మూవీలో కూడా తను చాలా బాగా చేశాడు. యాక్చువల్గా స్టార్టింగ్ అంతా తను ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయాలి, అంటే నవ్వకుండా ఉండాలన్నమాట. అది మాత్రం చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. ప్రతి దాంట్లో మనకు చూపిస్తారు అనమాట. సాంగ్స్లో కానీ డ్యాన్స్లో కానీ ఎక్కడ సరే ఆ కంటిన్యూటీ మిస్ అవ్వరు. నాకు ఆ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది. మూవీలో కొన్ని యూనిక్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం ఓపిక్గా చూడాలి. డిఫరెంట్ టేకింగ్ ఉంటుంది. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మటుకు బాగానే వెళ్ళిపోతుంది. అండ్ కొన్ని సీన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఇట్లా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తాయి అన్నమాట, ఒక్క 2-3 చోట్ల అంతే. మిగతాదంతా బాగానే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలా వద్దా అంటే, రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే ఈ మూవీ చూడండి. అండ్ ఇంకొకటి, కార్తిక్ సుబ్బరాజ్ గారి టేకింగ్ నచ్చిన, అతని వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది. సో చూసేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు